చెరపకురా చెడేవంటారు. ఇప్పుడు అమెరికా వాడు ఏమంటుంటాడు, ఇప్పుడు ట్రంప్ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ఇరాను అమెరికన్ యుద్ధ విమానాలని, యుద్ధ నౌకలు, అమెరికన్ బేసులు ధ్వంసం చేసిన మాట వాస్తవం. దానికి కారణం రష్యా ఇరాన్కి పూర్తిగా సహకరిస్తోంది, మాతో పరోక్ష యుద్ధం చేస్తోంది. మాకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ని, ఎక్కడెక్కడ మా బేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మా యుద్ధ విమానాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మా యుద్ధ నౌకలు ఉన్నాయి, ఈ సమాచారాలని ఇరాన్కి అందిస్తోంది రష్యా. ఆ సమాచారం అందుకుని మా మీద దాడి చేస్తున్నారు, రష్యా మాతో యుద్ధం చేస్తోంది పరోక్షంగా అన్నటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రష్యాని నిందించారు. వెరీ గుడ్, కరెక్ట్. మరి ప్రత్యక్షంగా ఉక్రెయిన్ని ముందు పెట్టి అమెరికా చేస్తుంది ఏంటి? అమెరికా ప్రత్యక్ష యుద్ధం ఎందుకు చేయలేదు రష్యాతో? ఉక్రెయిన్ని ముందు పెట్టి ఉక్రెయిన్ని దగ్గర నాటో శిబిరం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించి దాన్ని రెచ్చగొట్టి చివరికి ఆ నాటో శిబిరం అక్కడ వద్దని రష్యా చెప్పి దాడి చేస్తుంటే ఉక్రెయిన్కి యూరప్ నాటో దేశాల ద్వారా సైనిక బలగాలను ఇచ్చి, యుద్ధ విమానాలు ఇచ్చి, యుద్ధ నౌకలు ఇచ్చి, మిస్సైళ్ళు ఇచ్చి, లాంచర్స్ ఇచ్చి 4 ఏళ్ళుగా యుద్ధం కొనసాగిస్తున్నది అమెరికా అయినప్పుడు రష్యా నాశనం చేయడానికి ఉక్రెయిన్ అడ్డుపెట్టి సెకండ్లా పెట్టి దాడి చేస్తున్నప్పుడు మరి రష్యా కూడా ఇరాన్ అడ్డుపెట్టి దాడి చేస్తుంది కదా, ధర్మమే కదా అది. మరి మనం చేస్తే శృంగారం, వాళ్ళు చేస్తే విచారం ఎట్లా అవుతుంది? అది కదా అసలు లాజిక్.